బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాకి ఇంత క్రేజ్ ఉందేంట్రా బాబు అన్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే నాన్ థియేట్రికల్ బిజినెస్సే దాదాపు 150 కోట్ల పైగా బిజినెస్ చేసేసిందండి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల గురించి చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడటం లేవు అన్నమాట. ఇప్పుడే రాసి పెట్టుకోండి, మనకి ఊహకైతే అందదండి. అంటే మనం ఊహించిన దానికన్నా కొత్త రికార్డులు ఖచ్చితంగా సృష్టిస్తుందండి. ఎందుకంటే అసలు ఈ సినిమా గురించి ఇప్పటి నుంచే డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారట. ఎందుకంటే ఈ సినిమా నాకు కావాలని చెప్పి ఇప్పటి నుంచే ఈ సినిమా గురించి పోటీ పడుతున్నారట. అంటే మరి ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా సంపాదిస్తుంది అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మరి కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే దాదాపు త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన కానుంచి రామ్ చరణ్ గారికి చెప్పుకోదగ్గ పెద్ద హిట్ అంటూ ఏం లేదు. ఇంతకు ముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అభిమానుల్ని అలరిస్తుంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది, శంకర్ దర్శకత్వంలో వస్తుంది కాబట్టి మనం ఊహించొచ్చులే అన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే చాలామంది ఈ సినిమా ఇంత దారుణంగా డిజాస్టర్ అయిందన్న సంగతి ఎవరు ఊహించలే. మరి అందరి ఊహల్ని తారుమారు చేసి ఈ సినిమా ఘోర పరాజయం పొందింది కదా. మరి ఈ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుతున్నవేంటని చెప్పి చాలామంది ఒక డౌట్ అనేది రావచ్చు. అంటే 1-2 సినిమాలు ఒకవేళ ఫ్లాప్ అయినట్లయితే నెక్స్ట్ ఆ హీరో తీయబోయే సినిమా గురించి పెద్ద అంచనాలు అనేది కాస్తంత తగ్గుతాయి. మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ వస్తే తప్ప అభిమానులు వేసుకున్న అంచనాలకు రీచ్ కారనమాట. కానీ రామ్ చరణ్ గారి గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ఒకసారి రంగస్థలం సినిమా గురించి మాట్లాడుకోవాలి. మరి రంగస్థలం సినిమాలో అతని యాక్టింగ్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మతి పోవాల్సిందే అనమాట. ఎందుకంటే ఆ సినిమా మొత్తం కూడా పల్లెటూరి నేపథ్యంలో నడిసే ఒక చక్కని పాత్ర. మరి రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తే ఒక్కో సీను చూస్తూ ఉంటే మనకి ఒళ్ళు గగ్గురు పుడిసే విధంగా ఉంటుంది అనమాట. రామ్ చరణ్ గారి అన్నయ్యని హతమార్చేటప్పుడు, తర్వాత ఆ గ్రామంలో ఉన్న హిలన్, మరి మామూలు హిలన్ అంటే కాదు, అలాంటి హిలన్ కూడా ఒక సామాన్య పల్లెటూరి కుర్రవాడు ఏ విధంగా ఆ కుర్రవాడు ఆ హిలన్ పైన పై చేయి సాధించింది అనేది రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తే ఇప్పటికి కూడా ఆ సినిమా ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంత బాగా ఆ సినిమాలో రామ్ చరణ్ గారు విలీనమైపోయారు. ఆ సినిమాకి దర్శకుడు సుకుమార్. మరి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అతని శిష్యుడే ఈ పెద్ది మూవీకి డైరెక్టర్ అన్నమాట. అంటే ఈ సినిమా మొత్తం కూడా ఈ పెద్ది మూవీని డైరెక్షన్ చేసింది సుకుమారు కాకపోయినా అతని శిష్యుడు డైరెక్షన్ చేసినా కానీ పెద్ది సినిమాకి మాత్రం సుకుమార్ మార్క్ అనేది ఖచ్చితంగా కానొస్తూ ఉంటుందండి. అది ఎందుకంటే గురువును మించిన శిష్యుల్లాగా సుకుమారు ఏ విధంగా అయితే సినిమాలు ఎన్నుకొని ఒక పెద్ద డైరెక్టర్ అయిందో అలాగే అతని శిష్యుడు కూడా అతని దోవలే నడుస్తున్నట్టు కానొస్తుందన్నమాట. అయితే రంగస్థలం సినిమాలో అతని యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తే ఇప్పటికి కూడా టీవీలలో ఎప్పుడైనా సినిమా వస్తూ ఉంటే కళ్ళార్పకుండా అతని యాక్టింగ్ చూసేంత ఇదిగా ఆ సినిమాలో అద్భుతంగా అతని యాక్టింగ్ కానొస్తూ ఉంటుందండి. అందుకనే ఈ సినిమా పైన అంత క్రేజ్ అనేది ఏర్పడింది. మరి దాదాపు 150 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిందంటే నాట్ ఇట్ జోక్. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా మాత్రం 1000 కోట్ల రూపాయల పైగే ఖచ్చితంగా సంపాదిస్తుంది. ఇంకా చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ రిలీజ్ అయిందని చెప్పి మళ్ళీ ఏప్రిల్ 30వ తారీఖు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఏమన్నా డేట్లు ఏమైనా మార్చొచ్చా, మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి చాలామంది ఓసారి కామెంట్ చేస్తున్నారు. అలాంటి డౌట్ అనేది ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మెగానామ సంవత్సరం లాగే కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఆ సినిమా సృష్టించిన రికార్డులు ఎవ్వరు ఊహ కూడా అందలేదన్నమాట. అసలు ఆ సినిమాని నిర్మించిన నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, చిరంజీవి గారు కూడా కావచ్చు, ఇన్ని 100 కోట్లు కలెక్షన్ చేస్తాని వాళ్ళు కూడా ఊహించలే. అదేవిధంగా మార్చి 26వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రికార్డు సృష్టించబోతుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు సాధించని రికార్డులు కూడా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది సాధిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన 1 నెల తర్వాత అంటే ఏప్రిల్ 30న పెద్ది మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా రికార్డులు అనేది మన ఊహకు అందదు. నేను ఫస్ట్ కానీ ఇదే చెప్తున్నా, ఖచ్చితంగా చూడండి
ఈ సంవత్సరం మొత్తం కూడా మెగానామ సంవత్సరమే అన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండా లేదా? ఖచ్చితంగా రికార్డులు మొత్తం కూడా బ్రేక్ చేసిండు. ఒక రీజనల్ సినిమా. అదేవిధంగా మార్చి 26వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే సూపర్ డూపర్ హిట్ కాబోతుంది ఆ సినిమా అనేది. అలాగే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమా కూడా మన ఊహకందనంత కలెక్షన్లు చేయబోతుంది. అంతేకాకుండా ఇదే సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంరాజ్ సినిమాతోని విజృంభించబోతున్నాడండి. మరి ఇన్ని సినిమాలు ఈ సంవత్సరం మొత్తం మీద ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్లు అయ్యి బ్లాక్ బస్టర్ హిట్లు అవుతూ ఉంటే మరి ఈ సంవత్సరం మెగానామ సంవత్సరం కాకపోతే మరి ఇంకే సంవత్సరం అవుతుంది? చిరంజీవి గారి కుటుంబం పైన ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది ఎంత ఏడుపులు ఏడ్చినా కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా తాకవు. ఎందుకంటున్నారంటే చిరంజీవి గారు దాన ధర్మాలలో, అంటే చిరంజీవి గారే కాకుండా చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇట్లా ఆ కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలలో ఎవరన్నా ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళ కంటపడి వాళ్ళ చెవున వినిపిస్తే నేనున్నానంటూ ఎన్నో విధాలుగా వాళ్ళు ఆదుకొని, సినీ కార్మికులనే కాదు బయట ఎవరినైనా కానీ ఆదుకొని వాళ్ళ తోసిన సాయం చేసి గొప్ప మనసు చాటుకున్న వాళ్ళండి. అందుకనే ఎవరు ఎన్నిసార్లు విమర్శించినా చిరంజీవి గారు కావచ్చు, మెగా ఫ్యామిలీ హీరోలకు ఎవరికైనా సరే ఎలాంటి ఫరక్ పడదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.